నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కార్నర్ మీటింగ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు DK అరుణ వనపర్తి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరపున గాంధీ చౌక్ లో జిల్లా బీజేపీ అధ్యక్షులు డి నారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల కార్నర్ మీటింగ్ లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు DK అరుణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు వివిధ వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల తరపున కార్నర్ మీటింగ్స్ నిర్వహించి అందరూ గాంధీ చౌక్ చేరుకున్నారు. వేదికపై నుండి జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ అయ్యగారి ప్రభాకర్ రెడ్డితో కలిసి అభ్యర్థులను ఆమె ప్రజలకు పరిచయం చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు నిలదీయండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కెమెరా పర్సన్ MD నజీర్, తెలంగాణ స్టేట్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ KP రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు వనపర్తి మున్సిపాలిటీలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ అన్నింటిలో కూడా మహబూబ్ నగర్ పార్లమెంటుతో పాటు వనపర్తి, పెబ్బేరు, గద్వాల మున్సిపాలిటీలో కూడా నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు వనపర్తి మున్సిపాలిటీకి రావడం జరిగింది. మరి వనపర్తి మున్సిపాలిటీ ప్రజలంతా కూడా గతంలో కూడా ఇక్కడ 2 సార్లు వైస్ చైర్మన్ అయింది భారతీయ జనతా పార్టీ. మరి ఈసారి చైర్మన్ కావడానికి మీరందరూ ఆశీర్వదించని చెప్పి ప్రజలను కోరడానికి ఇక్కడికి వచ్చినాం. ఈరోజు మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది ఈరోజు కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఈరోజు మున్సిపాలిటీలకు దాదాపు అమృత్ కింద 75 కోట్ల పైన వచ్చింది. అదేవిధంగా 14-15 ఫైనాన్స్ కింద అమౌంట్లు పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, CC రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కానీ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశమే కానీ పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా ముందుకు తీసుకెళ్లాలంటే ఈ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీని గెలిపించండి. 33 వార్డులు ఇక్కడ మన అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, TRS పార్టీ నుంచి 2 పార్టీలు, ఒకటి అధికారం కోల్పోయిన పార్టీ, మొన్న అధికారంలోకి వచ్చిన పార్టీ ఒకటి. వారిద్దరు కూడా 31 వార్డుల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు. వాళ్ళకి అభ్యర్థులు దొరకడానికి కూడా చాలా కష్టపడ్డారనే విషయాన్ని ప్రజలు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని వనపర్తి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ప్రజలు, మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఇక్కడ కూడా మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ గెలవాలి. భవిష్యత్తులో మరి రాబోయేటటువంటి భవిష్యత్తు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి మరి మా వనపర్తి మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించి దానికి నాంది పలుకుతామనేటటువంటి విధంగా వనపర్తిలో ఉన్నటువంటి ప్రజలందరూ, యువకులు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ, అదేవిధంగా మహిళలు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఈరోజు పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కనిపిస్తా ఉంది. కాబట్టి నేను వనపర్తి పట్టణ ప్రజలకు అందరికీ మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా, ప్రతి ఒక్కరు 33 వార్డుల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని, ఆయా వార్డులో ఉన్నటువంటి ఓటరు మహాశయులందరూ, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, యువకులు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించి వనపర్తి మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయండి. ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలుగా ఈరోజు కేంద్రం దృష్టిలో వనపర్తిని కూడా ఈ యొక్క అభివృద్ధి కోసం నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఇక్కడ మన భారతీయ జనతా పార్టీ గెలిచింది. వనపర్తి మున్సిపాలిటీలో ఈ పనులు అవసరం ఉన్నాయి, ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అవసరం అనేటటువంటి విషయంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని ఈ యొక్క మున్సిపాలిటీ కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చేటువంటి విధంగా నా వంతు సహకరిస్తా. కాబట్టి వనపర్తి ప్రజలందరూ కూడా సహకరించి ఈ ఎన్నికల్లో మరి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు నరేంద్ర మోదీ గారి గురించి, అమిత్ షా గురించి. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు దమ్ముంటే తెలంగాణలో గెలవాలని మాట్లాడుతున్నారు. ఈరోజు అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు కనుక తలుచుకుంటే ఒక రోజు కూడా కుర్చీలో రేవంత్ రెడ్డి గారు కూర్చోలేరు. ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి. అటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి ఒక క్షణం పట్టదు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఆ కుర్చీకి వెళ్ళి దింపడానికి. ఈరోజు ప్రజల యొక్క నిర్ణయం మేరకు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అభివృద్ధి చెందాలని నరేంద్ర మోదీ గారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వ నిధులు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇస్తూ ఉన్నారు. ఈరోజు అవి కూడా మర్చిపోయి నోటికి వచ్చినట్ల మాట్లాడము అది గౌరవం అనిపించుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఖబర్దార్, నోరు దయచేసి మీ యొక్క పరిధిలో పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు వారి సొంత నియోజకవర్గంలో
సొంత నియోజకవర్గంలో నేను నిన్న కోస్గి అండ్ మద్దూరులో క్యాంపెయిన్ చేసి వచ్చిన. ఆ 2 మున్సిపాలిటీలో నిన్న నేను క్యాంపెయిన్ చేసి వచ్చిన కొడంగల్ నియోజకవర్గంలోని. నిన్న మా ఎమ్మడి పెద్ద ఎత్తున ప్రజలందరూ చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది. అక్కడ 4వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి రాములు నాయక్ని ఈ రోజు తిరుపతి రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి తమ్ముడు అన్న, రేవంత్ రెడ్డికి అన్న తిరుపతి రెడ్డి ఈరోజు ఆ యొక్క క్యాండిడేట్ ని బెదిరించి ఇంటికి రప్పించుకొని ఇంటికి ఎత్తుకపోయి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పిండ్రు అంటే వాళ్ళు ఓటమి పాలైనట్లే. వాళ్ళు ఓటమికి భయపడే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను ఎత్తుకుపోవడం చాలా మందిని భయపడిస్తున్నారు. తిరగకూడదు అని చెప్తున్నారు. అనేక రకాల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మద్దూరులో కూడా ఇట్లనే ఒక క్యాండిడేట్ మీద ఎత్తుకపోయేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. అనేక రకాలుగా ఇవాళ వాళ్ళు ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇతరులకు పోటీ చేసేటటువంటి స్వేచ్ఛ కూడా లేదా? ఇదెక్కడ? ఏ రాష్ట్రంలో ఉన్నాం మనం? ఎక్కడ ఉన్నాం? ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? ముఖ్యమంత్రి గారు అన్న ఎత్తుకపోయినంటే స్వయం ముఖ్యమంత్రి గారు ఎత్తుకపోయినట్టే లెక్క. అక్కడ ఆయన అబ్సెన్స్ లో ఆయన షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తాడు. అక్కడ ఇమ్మీడియట్ గా ఆ యొక్క ఎత్తుకపోయినటువంటి క్యాండిడేట్ తిరుపతి రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలి పోలీసులు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్న మీద కేసు పెట్టియాలి. ఇటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూడాలి. ప్రజలకు స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా ఏ రకమైన రాజకీయాన్ని మీరు తెలంగాణలో పెంచి పోషిస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.